జనసేన పార్టీ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఆ పార్టీ నాయకుడు ఒక మహిళను మోసగించిన వైనం వివాదాస్పదంగా మారుతోంది. జనసేన పార్టీకి నర్సీపట్నం నుంచి ఇన్ఛార్జిగా ఉన్న రాజాన వీర సురేష్ చంద్ర వివాదంలో ఇరుక్కున్నారు. ఒక మహిళను పెళ్లి పేరుతో ఆకర్షించి ఆమెను తన భర్తతో విడాకులు ఇప్పించేసి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నటువంటి వైనం చాలా పెద్ద వివాదానికి కారణమవుతుంది. ఏకంగా పోలీసుల వరకు చేరింది. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి మలుపులు తీసుకుంటుంది. నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతున్న సూర్యచంద్ర చిక్కుల్లో పడుతున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. నిజానికి జనసేన పార్టీలో చేరకు ముందు నుంచి ఆమెతో సూర్యచంద్రకి సంబంధాలున్నాయి అనే ప్రచారం సాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యం కారణంగా దాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా అధికారం దక్కిన తర్వాత ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శ వినిపిస్తుంది. 2024 ఎన్నికల వరకు ఆమెతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఆమెను ఆర్థికంగా కూడా తన అవసరాలకి వినియోగించుకున్నారు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్కి చేరడంతో ఈ వివాదం అనేక మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి అంటూ వేదికెక్కి మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రంలో తన పార్టీ నాయకుడి మూలంగా ఒక మహిళ అన్యాయం అయిపోయాను అంటూ వాపోతోంది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని నమ్ముకుని ఒక మహిళ తన భర్తను వదిలేసుకుంది, విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు తీరా విడాకుల ప్రక్రియ కూడా ముగిసిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ససేమిరా అనడం చాలా పెద్ద సమస్యాత్మకంగా తయారైంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు పవన్ అని ఎవరైనా ప్రశ్నించే వరకు తెచ్చుకుంటారా, లేకుంటే ఆయనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించుకుంటారా చూడాలి. ఇప్పటికే జనసేన పార్టీకి చెందినటువంటి పలువురు ఇన్ఛార్జీలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన ఒరుపుల తమ్మయ్య నాయుడు అనే నాయకుడు మహిళా డాక్టర్ మీద దురుసుగా ప్రవర్తించి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆ తర్వాత పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోడి పందాల నిర్వహణలో భారీగా ముడుపులు కూడా గుంజుతూ వివాదాల్లో ఇరుక్కున్నారు. దాని తర్వాత శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత నేరుగా మర్డర్ కేసులోనే చిక్కుకున్నారు. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర వంతు వచ్చింది. మరి ఇలా జనసేన పార్టీ ఇన్ఛార్జీలంతా వివిధ నేరాలతో వివిధ అక్రమ వ్యవహారాలతో ఇలా సాగిపోవడమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. మొత్తంగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాతవరంలో జరుగుతున్న ఈ వ్యవహారం చాలా పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా మారుతోంది. వేదికలెక్కి అందరికీ ఉపన్యాసాలు ఇచ్చే సూర్యచంద్ర నేరుగా మహిళను మోసగించి ఆమెతో విడాకులు ఇప్పించి తీరా ఇప్పుడు వివాహానికి వెనకడిగేస్తున్నటువంటి వైనం విచిత్రంగా కనిపిస్తోంది, విస్మయకరంగా మారుతుంది, రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. నిజానికి వాళ్ళ విడాకులు, వీళ్ళ ప్రేమ, ఈ వ్యవహారాలన్నీ వ్యక్తిగతం. కానీ ఇప్పుడు అది రోడ్డుకెక్కింది, నేరుగా పోలీస్ స్టేషన్కి చేరింది, పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ తాను నమ్మినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలే ఇలా ఒక్కొక్కరిగా వివిధ నేరాలతో మహిళలను మోసగించేటువంటి కేసుల్లో సైతం ఇరుక్కుంటున్నటువంటి వైనం చాలా పెద్ద ఆసక్తికర విషయంగా మారుతోంది. రాజకీయంగా జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నేతల తీరే ఎలా ఉంటే ఆ పార్టీ శ్రేణులు ఇంకెట్లా ఉంటారో అనే ప్రశ్నలకు ఊతమిస్తోంది.